హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు చాలా టేస్టీగా ఎమ్మీగా హలీం అండి. మనం బయట నుంచి తెచ్చుకొని తింటాం కదా, హలీంని చక్కగా ఇంట్లోనండి చాలా టేస్టీగా ఈజీ ప్రాసెస్లో అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసింది ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, మనము హలీం చేసుకుంటున్నాము. హలీం కోసం ఏంటంటే నేను బోన్లెస్ మటన్ అండి. ఈ బోన్లెస్ మటన్ ఏంటంటే నేను 1/2 kg తీసుకొచ్చాను అనమాట. కొంచెమే చేస్తున్నాను. ఇదిగోండి, దీన్ని అయితే శుభ్రంగా వాష్ చేద్దాము. వాష్ చేసి తర్వాత ప్రాసెస్ చూపిస్తాను. హలీం కోసం అని చెప్పేసి ఇదిగోండి, జీడిపప్పు పేస్ట్ కోసం అని చెప్పేసి కొన్ని జీడిపప్పు అండి. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. నేనైతే ఒక దగ్గర 50 grams అయితే వాటర్లో సోక్ చేశాను అనమాట. మంచి పేస్ట్ చేసుకోవాలి దీన్ని. రంజాన్ మాసం కాబట్టి అండి, బయట హలీం తినే కన్నా మనం ఇంట్లో ఒకసారి చేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్లో చూపించబోతున్నాను నేను. ఇదిగోండి, దానికోసమని గోధుమలు తీసుకొచ్చండి. నేను తీసుకున్న మెజర్మెంట్ కప్ అయితే ఇదండి. ఈ కప్పుతో తీసుకున్నాను అనమాట గోధుమలు. మనం వేసిన ఈ పల్సెస్ అన్ని, అంటే ఈ పప్పులన్నీ కూడా అండి, అవి ఏమేమి వేసానో నేను మీకు చూపిస్తాను. ఈ కప్పుతో అయితే గోధుమలు తీసేసుకొని ఇట్లా నానబెట్టండి కాసేపు, 1 గంట అట్లా. అలాగే చూడండి, ఇందులో ఏంటంటే చక్కగా కొంచెం ఎర్ర కందిపప్పు దొరుకుతాయి కదండి, ఎర్ర కందిపప్పు, అలాగే పెసరపప్పు, కొంచెం రైస్ కూడా వేసాను. అలాగే మన మినప గుండ్లండి, ఇవి అనమాట. దీంతోపాటు కొంచెం ఓట్స్ కూడా యాడ్ చేస్తాను అనమాట. పెసరపప్పు ఇవన్నీ ఏంటంటే మనకి చాలా హెల్దీ కదా హలీం అంటే. కొంచెం పచ్చిపప్పు కూడా అండి, ఇలా మన ఇంట్లో ఉన్నాయన్నీ కూడా వేసేసాను కొన్ని ఆ క్వాంటిటీతో. దీన్ని కూడా సోక్ చేసి పక్కన పెట్టేశానండి. అలాగే చక్కగా మనకి స్పైసెస్ అనమాట. ఈ స్పైసెస్లో ఏంటంటే ఎక్కువగా మనకి మిరియాలు, కొంచెం ఈ స్పైసెస్ కూడా వేసుకోవాలి కాబట్టి ఇవ్వండి, ఇవన్నీ పక్కన పెట్టి. ఏం లేదు, చెక్క, లవంగాయి, యాలక్కాయలు, అలాగే మిరియాలండి, ఇంతే. వీటిని అనమాట పక్కన పెట్టేస్తున్నాను. ఇదిగోండి, చక్కగా ఆనియన్స్ అనమాట. ఒక పెద్ద సైజ్ అండి, ఒక 2 అయితే నేను కట్ చేసుకున్నాను. ఎందుకంటే వీటిని బాగా మనము ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కావాలి దీనికి. అలాగే పచ్చిమిర్చి ఇదిగోండి 3 అనమాట, ఇలా చీరలుగా పక్కన పెట్టేశాను. ఇదిగోండి, హలీం చేయడం కోసం అని చెప్పేసి కుక్కర్ పెట్టాను. కంపల్సరీగా అయితే కుక్కర్ కావాలండి, ఎందుకంటే మనము ఎక్కువసేపు దీన్ని కుక్ చేసుకోవాలి కాబట్టి. ఇదిగోండి, ఇందులో ఇప్పుడు దీనికి ఏంటంటే గీ కంపల్సరీ అని చెప్పా కదా, గీ వేస్తున్నాను. చూడండి, గీ వేసుకున్నామండి. ఈ గీ అంతా మెల్ట్ అవ్వగానే ఇందులో కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలన్నమాట. బాదమను, ఓన్లీ జీడిపప్పు. చాలా ఈజీగా అండి, బయట తెప్పించుకున్నా కానీ మనం ఇంట్లో చేసుకుంటే చక్కగా అందరం తినేసేయచ్చు అనమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. కాబట్టి కొంచెం టైం టేకింగ్ అనమాట. అది చక్కగా మనము లాస్ట్లో అంతా బాగా మిక్స్ చేసే విధానం అనేది కొంచెం టైం టేకింగ్ అని, బట్ ఓకే. ఇదిగోండి, ఇప్పుడు ఏంటంటే ఈ డ్రై ఫ్రూట్స్ వేసినాను చూడండి. ఇవి కొంచెం మనం వేయించుకోవాలన్నమాట. ఎందుకంటే లాస్ట్లో పైన మనము టాప్అప్ చేసుకుంటానికి తినేటప్పుడు కూడా మనకు మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి చక్కగా వీటిని మనం కలర్ చేంజ్ అయ్యే విధంగా అయితే మనం కొంచెం వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి, కలర్ చేంజ్ అవుతున్నాయి కదా, కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే వీటిని తీసేసి మనము ఏదైనా గిన్నెలో కానీ ప్లేట్లో కానీ పెట్టేసుకుందాం. ఇవ్వండి, ఇట్లా వీటిని వేరే ప్లేట్లో పెట్టేస్తున్నాము. ఇప్పుడు ఇందులో ఏంటంటే అండి, మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవైతే వేసుకొని మంచిగా ఎర్రగా ఉండే విధంగా ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అయితే మనం చేసుకోవాలన్నమాట. ఇవి మంచిగా వేగాలండి గీలో. ఇదిగోండి, బ్రౌన్ ఆనియన్స్ చూసారు కదా, ఇవి ఏంటంటే కొంచెము తీసి పక్కన పెట్టేసుకుందామండి. చూడండి, మంచిగా ఇప్పుడు తీసేయాలండి, లేదంటే ఇంకా బ్లాక్ అయిపోయి కలర్ అంతా మాడిపోతుంది అనమాట. ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే చూసారు కదా, ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి కావాలనుకుంటే, కావాలి కూడా. అలాగే మనం ముందుగా చెప్పా కదండి, మిరియాలు ఇవన్నీ కూడా, ఈ మసాలాలు ఇవి వేసేయాలన్నమాట. ఈ గీలో వేసేసి మంచిగా మనము ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము మటన్ బోన్లెస్ అండి, బోన్లెస్ మటన్ అనమాట. ఇది చెప్పా కదా, నేను ఇంతకుముందు చెప్పాను తీసుకున్నది ఎంత అని, పావని చెప్పా కదా, అదే ఆ బోన్లెస్ మటన్ కూడా ఇప్పుడు ఇందులో మనం వేసేసుకోవాలండి. ఈ మటన్ అంతా వేసిన తర్వాత ఒక 2 minutes తర్వాత అండి చక్కగా మనము పచ్చిమిర్చి ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక 3 పచ్చిమిర్చి అవి కూడా వేసేయాలి. అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 tablespoon, అల్లం వెల్లిపాయ పేస్ట్ అనమాట. అలాగే ముందు మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ కూడా మనము వేసేసుకోవాలన్నమాట. కొంచెం పక్కన పెట్టేసుకోండి పైన వేసుకుంటానికి, మిగిలినవి అయితే ఇందులో వేసేసుకోవాలి. వేసుకోనండి, ఈ మటన్ అనేది చక్కగా మనకి ఒక 5 minutes అయితే మాడకుండా దగ్గరుండి మనం కలుపుకోవాలన్నమాట. అప్పుడే బాగుంటుంది. దీన్ని ఏంటంటే మాడకుండా చక్కగా మనము కుక్ చేసుకోవాలన్నమాట. కొత్తిమీర కూడా మనము యాడ్ చేసుకొని మంచిగా దీన్ని అయితే కుక్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, సాల్ట్ అనమాట కొంచెం.
ఇప్పుడైనా మనం అన్నీ వేసాక కూడా సాల్ట్ టేస్ట్కి మరి కొద్దిగా లైట్గా సాల్ట్ అయితే కావాలి కదండి, దానికోసమని. చూడండి చక్కగా ఇదైతే మంచిగా చూసారు కదా మన మటన్ కుక్ అవుతుంది అనమాట. ఒక 5 మినిట్స్ అండి, ఒక 5 to 7 మినిట్స్ అట్లా చేస్తే కొంచెం ఈ గీలో మంచి వేగుతుంది కాబట్టి మన హలీం అనేది టేస్ట్ బాగా వస్తుంది అనమాట. దానికోసమని కుక్ అయిపోతుంది చక్కగా, మసాలా అల్లం వెల్లిపాయ ఇవన్నీ కూడా పట్టి బాగుంటుంది, టేస్ట్ బాగా వస్తుంది కాబట్టి కొంచెం ఓపిక్గా మీరైతే వేయించుకోవాలండి. ఇదిగోండి ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత చక్కగా మనం ముందు గోధుమలన్నీ నానబెట్టేసాం కదా, ఈ గోధుమలు అనేది దీనికి యాడ్ చేయాలండి. స్టవ్ అయితే ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోండి. చూడండి గోధుమలు అనమాట, ఈ గోధుమలు అనేది కంపల్సరీ అండి, అప్పుడే బాగుంటుంది హలీము. గోధుమలు దొరకని వాళ్ళైతే గోధుమల రవ్వ కూడా దొరుకుతుంది కదా, అదైనా మీరు వేసుకోవచ్చు అనమాట. గోధుమ రవ్వ అంటే అండి గోధుమ ఉప్మా చేసుకుంటాం కదా, దొడ్డు ఉప్మా కొంచెం లావుగా ఉండేది అది అనమాట. ఇదిగోండి ఆ తర్వాత అవి వేసిన తర్వాత మిగిలిన అన్ని కూడా మనం వాటర్లో సోక్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇవి కూడా వేసేసుకోవాలన్నమాట. చక్కగా మటను గీ వేస్తున్నాము, చక్కగా ఈ పప్పు దినుసులు అన్నీ వేస్తున్నాము, ప్రోటీను అన్నీ చాలా హెల్దీ అనమాట హలీము. ఇలా మనం ఎప్పుడన్నా చేసుకొని చక్కగా తినేయచ్చండి. ఇదిగో చూసారు కదా, ఇప్పుడు ఒకసారి మొత్తం మనము మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్న తర్వాత అండి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మటను ఈ పప్పులన్నీ కూడా బాగా మెత్తగా అవ్వాలండి, చాలా మెత్తగా అవ్వాలి. సో మనం 10 విజిల్స్ పెట్టాలన్నమాట మీడియం ఫ్లేమ్ మీద. 10 విజిల్స్ అయితేనే మనకు కావాల్సింది కన్సిస్టెన్సీ వస్తుంది, అంతా కూడా మెత్తగా కుక్ అయిపోతాయండి. చూడండి వాటర్ యాడ్ చేద్దాము, వాటర్ కూడా పడతాయండి, ఇవన్నీ కుక్ అవ్వాలి కాబట్టి కొంచెం వాటర్ కూడా పడుతుంది అనమాట. ఇలాగండి కొంచెం సాల్ట్ వేసేద్దాము, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకోండి మీరు, మరి ఎక్కువ వేసుకోకండి, హలీం టేస్ట్ అయితే పాడైపోతుంది అనమాట. ఇదిగోండి వాటర్ కూడా చూసారు కదా, వాటర్ కొంచెం ఎక్కువ పడుతుంది, వాటర్ వేసుకోండి. ఒకసారి కలిపేసుకొని ఎడ్జెస్లో కూడా మన పప్పులు ఏమైనా ఉంటే అన్నీ కూడా ఇందులో చక్కగా ఒకసారి మిక్స్ చేసుకున్నామండి. సాల్ట్ కూడా వేసాం కాబట్టి ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా లిడ్ పెట్టేసుకోనండి. 10 విజిల్స్ వచ్చే వరకు అయితే మనం వెయిట్ చేయాలి మీడియం ఫ్లేమ్. ఇదిగోండి హలీము కుక్కర్లో నుంచి తీసండి, దీన్ని అయితే మనము పప్పు గుత్తితో ఇలా మెదుపుకోవాలన్నమాట. ఇదిగోండి ఇట్లా హలీముని మనము చక్కగా మెదుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. దగ్గరగా ఒక 1/2 అవర్ నుంచి 40 మినిట్స్ పడుతుందండి. ఈ మటన్ ఇదంతా కూడా మంచిగా మ్యాష్ అయిపోతాయి, ఈ పప్పులన్నీ కూడా ఇట్లా ఈ కలుపుకునే మధ్యలో కొంచెం గీ వేసుకుంటూ ఉండాలన్నమాట. బాగా ఇవన్నీ మెత్తగా అవ్వాలండి ఈ మ్యాషర్తో, అదే పప్పు గుత్తితో, అప్పుడే మన హలీం పర్ఫెక్ట్ అనమాట. ఈ మటన్ ముక్క కూడా మొత్తం పీస్ అంతా కూడా బాగా ఉడికిచ్చాం కదా, బాగా ఇందులో కలిసిపోవాలన్నమాట. తినేటప్పుడు పీస్ లాగా కాకుండా ఇట్లా చూడండి. అలాగే జీడిపప్పు అని చెప్పా కదా, ఈ జీడిపప్పు పేస్ట్ని కూడా మనము యాడ్ చేసుకోవాలన్నమాట. ముందుగా మనము ఈ జీడిపప్పు పేస్ట్ని కూడా చేసుకున్నాం కదా, ఇది కూడా మనం యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకుంటూ ఇట్లా ఇదే ప్రాసెస్ అండి, మొత్తం అయ్యాక చూపిస్తాను నేను. ఇదిగోండి దగ్గరగా ఒక 30 మినిట్స్ నుంచి కొంచెం 40 మినిట్స్ వరకు అయితే నేను చేశానండి. మంచిగా మొత్తం మిక్స్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. జీడిపప్పు కూడా మనం వేసాం కదా, ఉంటే కనుక కొంచెం ఇప్పుడు కూడా మీరు యాడ్ చేసుకోండి, డెకరేషన్ అప్పుడు కూడా వేసుకోవచ్చు అనమాట. నేను దానికోసమని ఉంచాను, ఆల్రెడీ మనం వేసాం కాబట్టి. చూడండి ఇట్లా ఉడుకుతుంది, గబగబా కలిపేసుకొని చక్కగా కొంచెం ఓపిక్గా అండి ఇదైతే చేసుకోవాలన్నమాట. ప్రెషర్ అంతా ఉపయోగించి అవన్నీ కూడా మెత్తగా అయిపోయి అదే మనకు మంచి రుచి వస్తుంది, ఈ పప్పులన్నీ కూడా మంచిగా ఉడికిపోతాయి ఇట్లా అనమాట. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవటం అండి. నెయ్యి కూడా వేసాము, ఇంకా ఎక్కువ నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకుంటూ మీరు చేసేసుకోండి. టేస్ట్ అయితే బాగా వచ్చిందండి, సాల్ట్ కొంచెం తక్కువ అయితే యాడ్ చేశాను, మీరు కూడా అలా చూసుకొని కొంచెం సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే వేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనము చక్కగా సర్వ్ చేసుకుందామండి. హలీం అంటే మరి గీ ఉండాలి కదండి, ఇదిగోండి పైన కొంచెం నేను నెయ్యి వేస్తున్నాను అనమాట. టేస్ట్ ఇంకా మనం కలుపుకొని కొంచెం తింటానికి బాగుంటుంది, దానికోసమండి. అలాగే మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది అనమాట. ఇదిగోండి ఇదేంటంటే కొంచెం మనం జీడిపప్పు ఇదనమాట, నేనేంటంటే కొంచెం ఉంచాను, 1 టేబుల్ స్పూను, మీరు కలుపుకోవచ్చు, లేదంటే ఇలా కొంచెం బాగుంటుందిలే చూడటానికని నేను పక్కనే ఉంచేసానండి. అలాగే మనం ముందు వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఉన్నాయి కదా, బాదము జీడి అవి అనమాట, అవి ఇక్కడ పెట్టేసుకుంటున్నాము. మంచిగా ఇలా డెకరేట్ చేసుకోనండి. ఈ గీలో వేయించుకున్నాయి కాబట్టి ఇవి కూడా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. మీకు కావాలంటే మీరు కొత్తిమీర కూడా కొంచెం వేసుకోండి. అయిందండి, మనము ఆనియన్స్ అనేవి పక్కన పెట్టాం కదా, బాగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అక్కడక్కడ వేసుకోండి, ఇది టేస్ట్ అదిరిపోతుంది అనమాట.
అవి కూడా యాడ్ చేసుకున్నాం. చూసారండి మన హలీం ఎంత కలర్ఫుల్గా టేస్టీగా రెడీ అయిపోయిందో. చూసారండి హలీం అనమాట. మన బయట దొరుకుతుంది కదా హలీం అండి. నిజంగా అసలు బయట టేస్ట్కి ఇంత కూడా తక్కువ కాకుండా ప్రిపేర్ చేశానండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. వీడియో అంతా కూడా చూసిన తర్వాత మీరు ప్రిపేర్ చేయండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది అనమాట. చేసిన తర్వాత ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్దీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.